ఈరోజు మనం రుణ విముక్తి అనే బేతాళ కథ చెప్పుకుందాం. పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, నీకు జీవితం మీద విరక్తి కలిగి ఇలా శ్రమిస్తున్నావేమో నాకు తెలియదు. కానీ విరక్తి కలిగిన వాడికి రాసిపెట్టి ఉన్న చావు కూడా రాకపోవచ్చు. ఇందుకు నిదర్శనంగా నీకు గోపాలకుడు అనేవాడి కథ చెబుతాను, శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు. మహంతిపురంలో గోపాలకుడు అనే ఆగర్భ దరిద్రుడు బిచ్చమెత్తుకొని జీవించేవాడు. వాడి జాతకం ఎలాంటిదో కానీ వాడికి ఒక పూట తిండి దొరికితే 3 పూటలు దొరికేది కాదు. ఒక రోజున రామానందుడనే దైవజ్ఞుడు తన శిష్యగణంతో కాశీ వెళుతూ మహంతిపురం చేరాడు. ఆ ఊళ్ళో వాళ్ళందరూ ఆయనను అడిగి తమ కష్టాలు ఎప్పుడు ఏ విధంగా తీరిపోతాయో తెలుసుకుంటున్నారు. ఈ విషయం తెలిసి గోపాలకుడు రామానందుని వద్దకు వెళ్ళి తన దారిద్ర్యానికి కారణము నివారణోపాయము తెలుపమన్నాడు. నాయనా, నువ్వు పెట్టి పుట్టలేదు, నీ దారిద్ర్యం తీరేది కాదు అన్నాడు రామానందుడు. స్వామి, కనీసం నాకు చావు వచ్చి ఈ లోకం నుంచి విముక్తి ఎప్పుడు కలుగుతుందో చెప్పండి అన్నాడు గోపాలకుడు. పక్కనున్న పట్టణంలో రామయ్య శెట్టి, భీమయ్య శెట్టి, సోమయ్య శెట్టి అనే 3 వ్యాపారస్తులు ఉన్నారు. వారు ఒక్కొక్కరు నీకు ఒక బంగారు మొహరు రుణపడి ఉన్నారు. ఆ బాకీ వసూలు చేసి దాన్ని నువ్వు అనుభవించగానే నీకు మరణం సంభవిస్తుంది అన్నాడు రామానందుడు. గోపాలకుడు సంతోషంతో రామానందుడి వద్ద సెలవు పుచ్చుకొని పట్టణం వెళ్ళి 3 వ్యాపారస్తులను కలుసుకొని ఒక్కొక్కరిని ఒక్కొక్క బంగారు మొహరు ఇయ్యమని అడిగాడు. వాళ్ళు మారు మాట్లాడక మొహర్లు ఇచ్చారు. గోపాలకుడు ఆ బంగారు నాణాలతో బీదలకు అన్నదానం చేసి, ఆహా, ఇవాళ్లతో నాకు ఈ ప్రపంచం నుంచి విముక్తి కలిగింది. ఇక ఏ క్షణాన అయినా నాకు చావు రావచ్చు. చచ్చిపోయినాక నా కళేబరం ఏ వనమృగాలకైనా ఆహారం కావటం మంచిది అనుకొని అరణ్యం చేరి అక్కడ సంచరించసాగాడు. 2 రోజులు గడిచాయి. గోపాలకుడు ఆకలితో బాధపడటం జరిగింది. కానీ ఏ పులో సింహమో అతన్ని చూసి తినడం జరగలేదు. దైవజ్ఞుడి మాట ఎందుకు నిజం కావటం లేదో గోపాలకుడికి అర్థం కాలేదు. అతను అలా తిరుగుతూ ఒక గోతిలో పడిపోయాడు. ఆహా, నా కోసం దేవుడు గొయ్యి కూడా సిద్ధం చేసి ఉంచాడు. ఇక చావు రావటమే తరువాయి అనుకుంటూ అతను అంతటా కలియ చూస్తూ ఉండగా చీకట్లో ఏదో తళతళ మెరిసింది. గోపాలకుడు దాన్ని తడిమి అది బంగారమని తెలుసుకున్నాడు. గోతిలో ఒక పక్క సొరంగం ఉన్నది. అందులో అంతులేని బంగారం ఉన్నది. గోపాలకుడు ఆ బంగారాన్నంతా పోగు చేసుకుని తన ఇంటికి వచ్చి దాని సహాయంతో పేదల కష్టాలు తీర్చుతూ వాళ్ల పాలిటి దైవంగా ఉంటున్నాడు. ఆగర్భ దరిద్రుడైన గోపాలకుడికి అంతటి ఐశ్వర్యం ఎలా వచ్చిందో ఊళ్ళో వాళ్లకు అర్థం కాలేదు. అతను వాళ్లకు చెప్పనూ లేదు. మొత్తం మీద దైవజ్ఞుడి మాట నిజం కాలేదు. గోపాలకుడు చాలా కాలం బతికాడు. ఎంత బంగారం ఉన్నా అతను బీదవాళ్లలో ఒకడుగానే బతుకుతూ వచ్చాడు. అందుచేత అతను చాలా కాలం సాటి బీదలకు సహాయపడగలిగాడు. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, గోపాలకుడు ఎందుకు చావలేదు? దైవజ్ఞుడు రామానందుడు చెప్పిన మాట పూర్తిగా అబద్ధం కావడానికి కారణమేమిటి? ఈ సందేహానికి సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, రామానందుడు చెప్పిన మాట అబద్ధం కాలేదు. ఎందుకంటే గోపాలకుడు తాను వర్తకుల నుంచి వసూలు చేసిన బాకీని తన కోసం వినియోగించుకోక దాన ధర్మాలు చేసి తన బాకీ ఇతరులకు పంచాడు. ఆ 3 బంగారు మొహర్లను తానే వినియోగించుకొని ఉంటే వాడికి చావు వచ్చేదేమో. కానీ వాడిలో ఉండే దానగుణం వాణ్ణి అలా చెయ్యనివ్వలేదు. చివరకు చచ్చిపోతే తన శరీరం ఇంత బూడిద అయిపోకుండా ఏ జంతువుకో ఆహారం కావాలని వాడు కోరుకున్నాడు. ఆ విధంగా వాడికి మరింత బంగారం దొరికింది. వాడికి రుణపడిన వారి సంఖ్య అపారంగా పెరిగింది అన్నాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై
తిరిగి చెట్టెక్కాడు. కథ సమాప్తం. మరిన్ని చక్కటి కథల కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. లైక్ చేసి అలాగే మీ ఆత్మీయులతో మిత్రులతో పంచుకోగలరు. ధన్యవాదాలు.